ఉంటుంది. కాబట్టి నిధులు ఇచ్చే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అందుకే మనందరం కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుపైన ఓటు వేస్తే చేతి గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే మన వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలివైన నిర్ణయం చేసుకోండి. చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఓకే, 18వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ పురపాలక సంఘానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా సవినయంగా కోరుతూనే, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేది ఓ ప్రధానమైన ప్రశ్న. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడేందుకు, పాలన కొనసాగించేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకి ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ వస్తోంది, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తోంది, ప్రతి మహిళ ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తోంది. దీంతో పాటు 10 ఏళ్లుగా ఎన్నడూ ఇవ్వని, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇవ్వలేని రేషన్ కార్డులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందజేసింది. అంత్యోదయ కార్డులు రద్దు చేస్తే వాటిని పునరుద్ధరిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప మన వార్డు కానీ, మన ఊరు కానీ, మన పట్టణం కానీ బాగుపడే అవకాశం లేదు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమల్లో ఉండాలంటే సర్కారుకు మనం అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చెయ్యి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్లను గెలిపించగలిగితే మున్సిపాలిటీ మొత్తం కాంగ్రెస్ వశం చేసుకుంటుంది. ఆ తర్వాత పట్టణానికి అవసరమైన ప్రతి అభివృద్ధి పనులని మనం దగ్గరుండి చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలకు ఓట్లు వేయడం వల్ల అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది, కుంటుపడే ప్రమాదం ఉంది. కాబట్టి మన నేత కార్మికులకి, మహిళలకి, కర్షకులకి, అన్ని వర్గాల ప్రజలకి, సబ్బండ వర్గాల ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే సర్కారుకే అండదండలు ఇవ్వాలి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇవ్వాలి. అధికార పార్టీ గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి చెయ్యి గుర్తుకే ఓటు వేయాలి. ప్రధానంగా ఈ వార్డులో 18వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని, ఉన్నత విద్యావంతురాలు, ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మీ అందరి మంచి చెడ్డలకు అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ గెంట్యాల రేణుకా భూమేష్ గారి చెయ్యి గుర్తుకు ఓటు వేయడం ద్వారా మనందరం మనం బాగు చేసుకున్నట్లు అవుతుంది. డబ్బు కోసమో, మద్యం కోసమో, మాంసం కోసమో కక్కుర్తి పడితే, ఆశ పడితే ఈ ఒక్క పూట తిండి పెట్టగలిగిన వాళ్ళు ప్రతిరోజు మన పొట్టగొట్టి బతికే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ తెలివైన నిర్ణయం తీసుకోవాలి, విజ్ఞతతో ఆలోచించాలి. ఒక్కరోజు ముందు బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ మీద ఉన్న 2వ నెంబర్ గుర్తు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా మన పట్టణాన్ని బాగు చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. ఈ అవకాశాన్ని మనం జారవిడ్చుకుంటే వచ్చే 3 ఏళ్ల పాటు మన పట్టణం యొక్క ప్రగతి సంపూర్ణంగా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలివైన ఓటర్లందరూ, విద్యావంతులు, మేధావులు, టీచర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సబ్బండ వర్ణాల ప్రజలు అందరూ కూడా 18వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థినిగా గెంట్యాల రేణుకా భూమేష్ గారిని చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.